మై ఛానల్ పడి వర్క్స్. సో నేను మీ పడి. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఈస్ ఇన్ మై డ్రాయింగ్ బ్యాగ్. సో చూసేద్దామా నా డ్రాయింగ్ బ్యాగ్లో ఏముందో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, రిలేట్ అయితే షేర్ చేయండి. ఇందులో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నా డ్రాయింగ్ బుక్ అన్నమాట. మీకు ఇంతవరకు నా డ్రాయింగ్స్ చూపించలేదు కదా, సో ఈ వీడియోలో అయితే నేను నా డ్రాయింగ్స్ చూపిస్తాను. కానీ డ్రాయింగ్స్ ఇప్పుడు చూపించను, లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ నా డ్రాయింగ్ ఫస్ట్ బ్యాగ్ చూసేద్దాం. సో దిస్ ఇస్ కాల్డ్ మై క్రేయాన్ బ్యాగ్. ఫస్ట్ ఇది ఓపెన్ చేయగానే ఇందులో కలర్ పెన్సిల్స్ ఉంటాయి. కలర్ పెన్సిల్స్. నెక్స్ట్ క్రేయాన్ బాక్స్. ఇక్కడ నార్మల్ విడివిడిగా ఉన్న క్రేయాన్స్, ఇక్కడ బాక్స్ క్రేయాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్సిల్ బాక్స్లో నేను చిన్నప్పుడు వాడిన క్రేయాన్స్ ఉంటాయి. ఇందులో 2 క్రేయాన్స్ ఉన్నాయి కదా, అందులో కలిగిస్తున్నాయి. ఇందులో వేస్తాను. ఓకే, ఎందుకు చేస్తున్నానంటే మీకు కూడా తెలియాలి కదా నా బ్యాగ్స్లో ఏమున్నాయో. సో సో ఇదైతే నాది క్రయాన్ పెన్సిల్ బాక్స్. నెక్స్ట్ దిస్ ఇస్ మై అక్రాలిక్ క్రయాన్స్ జంబో ఆయిల్ పాస్టల్స్. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది కలర్స్. ఇది ఇలా క్లోజ్ చేసింటే మనం ఓపెన్ చేసుకుని కలర్స్ చూసుకోవచ్చు. ఇందులో మొత్తం 12 షేడ్స్ ఉంటాయి గైస్. 12 షేడ్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ మై క్యారీ క్రయాన్స్. ఇందులో కూడా 12 షేడ్స్ వస్తాయి. ఇక్కడ ఇలా ఓపెన్ చేయడానికి 2 సైడ్స్ ఉంటాయి. ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఇచ్చారు. క్రేయాన్ కనుక చిన్నదైతే ఇందులో పెట్టుకొని వాడచ్చు. క్రేయాన్ షార్ప్నర్ కూడా ఇచ్చారు. సో దిస్ ఇస్ ద క్రేయాన్ షార్ప్నర్ which I was talking about. Next is the most and needed oil pastels. So ఇవైతే 50 షేడ్స్ ఉంటాయి ఇందులో కలర్స్. ఆయిల్ పాస్టల్ 50 షేడ్స్ ఉంటాయి. ఇది ఫ్రమ్ క్యామెల్. ఇది చాలా బాగుంటుంది. రిచ్ అండ్ స్మూత్ కలర్స్ గైస్. ఇదైతే నా ఫ్రెండ్ నా బర్త్డేకి ఇచ్చింది. అంటే నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అని తనకి చెప్తే నాకు గిఫ్ట్ ఇచ్చింది. చూడండి గైస్, రియల్లీ 50 షేడ్స్. 50 షేడ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17.
18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. అంటే నేను తప్పుగా కౌంట్ చేశాను లేదో తెలియదు కానీ ఇందులో 51 షేడ్స్ వచ్చాయి గైస్. మళ్ళీ కౌంట్ చేస్తాను. ఓకే, కౌంట్ చేసేసి మీ దగ్గరికి వస్తా. ఓకే, సో గైస్ 50 షేడ్స్ అయితే ఉన్నాయి. నేను తప్పుగా కౌంట్ చేశాను, 50 షేడ్స్ అంటే. ఇదైతే మనం ఇది బయటికి తీసుకోవచ్చు. ఇలా వెనకాలు కూడా కనపడతాయి. సో ఈ క్రయాన్స్ కనుక అయిపోయినాయి అంటే ఈ ట్రే ఇంకా ఈ బాక్స్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇలాంటివి పెట్టుకోవడం. సో ఇదైతే బ్యాక్ పెట్టేద్దాం. మళ్ళీ ఒక్కటి పోయినా సరే నాకు అయిపోద్ది. అసలే మా ఫ్రెండ్ ప్రీషియస్ గిఫ్ట్, అందుకనేసి ఎక్కువ కూడా వాడలేదు నేను. ఇందులో చాలా కొన్ని వాడాను. నెక్స్ట్ ఇందులోనే ఉంటాయి ఇవి నా డ్రాయింగ్ పెన్సిల్స్. సూపర్ డార్క్ షేడ్ ఉంటుంది. ఇవి గ్రాఫైట్ పెన్సిల్స్ HB. Every ambition needs preparation. So this is the marker I use. Permanent marker. ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక నేను ఇవన్నీ సత్తాలి. అది వీడియోలో చూపించాను. అంటే వీడియో ఎక్కువ టైం అవ్వదు కదా. సో తొందరగా చూసేద్దాము ఏమైనా ఉన్నాయో. బ్యాగ్ అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తా. ఇవైతే స్కెచ్ పెన్స్ అండ్ మార్కర్ పెన్స్. దీస్ ఆర్ షార్ప్నర్స్, ఇరేజర్స్ అండ్ స్టాప్లర్ పెన్స్. అన్నీ డీటెయిల్గా చూపించట్లేదు ఎందుకంటే టైం సరిపోదు మనకి. సో దిస్ ఈస్ ద పెన్సిల్ బాక్స్ ఐ యూస్ టు యూస్ when I was 7-year-old kid. ఇందులో అయితే చాలా పెన్సిల్స్ ఉన్నాయి. నియాన్ పెన్సిల్, మ్యాట్ మ్యాజిక్ పెన్సిల్, సూపర్ డార్క్ పెన్సిల్, నట్రాజ్ పెన్సిల్, అప్సరా 2 పెన్సిల్స్, ఇంకా మ్యాట్ మ్యాజిక్ 2 పెన్సిల్స్. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కానీ కొన్ని బ్రాండ్స్ మిస్ అయినాయి. వెనకాతలు ఏముందో చూస్తే మీరు షాక్ అవుతారు. నాకు చూపించండి, లాస్ట్లో చూపిస్తా. సో దిస్ ఈస్ ద పెన్సిల్ బాక్స్ ఐ యూస్ టు యూస్ when I was 8-year-old kid. A back scale, మ్యాట్ మ్యాజిక్ 2 పెన్సిల్స్ ఉన్నాయి, 2 అప్సరా పెన్సిల్స్, 2 కలర్ పెన్సిల్స్. ఇక్కడ 2 స్కేల్స్ కూడా ఉన్నాయి. ఇయర్ మాకు అబకాస్ లేదు కదా. సో దీస్ ఆర్ ద పెన్స్. ఇది వచ్చేసి ఇంకో బ్యాగ్ అన్నమాట, పెన్సిల్ బాక్స్ బ్యాగ్ అని పిలుస్తాం దీన్ని. దీని ముందు ఆటోమేటిక్ ఇరేజర్స్ కూడా ఉన్నాయి, అంటే పెన్ ఇరేజర్స్. ఇందులో 5 వస్తాయి. ఆల్రెడీ ఒకటి ఉంది, అది బయట ఉంది.
5 వస్తాయి ఇందులో. సో ఇందులో పెట్టుకుంటే ఇది పైకి వస్తుంది బెల్లాగా. సో చూపిస్తారేమో. ఫస్ట్ ఇది ఇలా నొక్కి పెట్టి దీన్ని లోపలికి దూర్చాలి. లోపలికి దూర్చాక ఇలాగ పైకి వస్తుంది. దాంతో మనము ఇరేస్ చేసుకోవచ్చు. ఈ టాప్ది కనుక అయిపోతే అలాగా ఇవైతే నేను లోపలికి మాత్రమే ఉంచుకుంటాను, బయటికి అసలు తీయను. ఎందుకంటే అవసరం అయితేనే, అంటే ఈ డ్రాయింగ్ బుక్కి ఇవి చాలా అవసరం అవుతాయి నాకు, ఇవి ఇంకా ఈ పెన్సిల్స్ కూడా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఐ నీడ్. సో ఇదైతే ఓపెన్ చేసేసి పెట్టేసి ఇది కూడా పెట్టవచ్చు. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తీసాను అది బయటికి. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి ఉంది, అదే వాడతాను. నెక్స్ట్ పెన్సిల్ బాక్స్ బ్యాగ్ అని చెప్పాను కదా, ఇదే. ఫస్ట్ పెన్సిల్ బాక్స్లో క్రయాన్స్ ఉన్నాయి, సేమ్ క్రయాన్స్, కానీ అది ఒక దాంట్లో ఆ బ్యాగ్లో వచ్చింది, ఇవి ఈ బ్యాగ్లో వచ్చింది. ఇది ఫస్ట్ అనమాట. సెకండ్ది కూడా సేమే కానీ ఎంటీ. ఇది గ్రీన్, ఇది బ్లూ, ఎంటీ. ఇది కూడా ఎంటీ. ఎంటీ అన్నీ ఎంటీ అనుకుంటున్నాను, కానీ చూస్తాను ఏమన్నా ఎంటీ. This is the pencil box I used to use in my 4th class. ఇందులో కూడా ఖాళీ ఏం లేవు. లాస్ట్ ఇందులో కూడా ఏమైనా ఉంటాయా అనుకుంటున్నాను. ఖాళీ ఏం లే ఇందులో, ఒట్టి పెన్సిల్ బాక్సులు అంతే. అనుకున్నట్టు ఏం లేవు, ఒకటే ఫుల్గా ఉంది ఇందులో. సో పెట్టేసి కలుస్తాను. సో గాయ్స్ అయితే నేను ఈ రెండు సర్దేశాను. ఇదైతే నాకు నచ్చి ఈ బ్యాగ్ కొనుక్కున్నాను. అంటే ఇందులో అవి వేరే ఉండేవి, అవి అక్కడ ఇక్కడ పెట్టేసి ఇందులో దూర్చేసాను. సో ఇదైతే నాకు బర్త్డే గిఫ్ట్గా వచ్చింది. సో అందుకని చూపించాను. నేను అనుకున్నాను Q&A వీడియో చేస్తే బాగుంటుంది అని, కానీ మీరు నాకు ఏమైనా కామెంట్స్ పెడుతున్నారా? ఏమీ పెట్టట్లేదు. సో these are the drawing books I used to draw when I was small child. ఇందులో కూడా ఏమి ఉన్నాయి చూద్దాం. ఇందులో ఏమున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే నాది కాదు, ఇది మా అన్నయ్య బుక్, 9th క్లాస్ చదివాను. ఇదైతే 5th క్లాస్ బుక్ అనమాట మా అన్నయ్యది. ఇందులో ఏమీ లేవని చెప్పి నాకు ఇచ్చేసాడు, నేను వాడుకుంటానని చెప్పి. సో చూసారు కదా, అన్ని డ్రాయింగ్స్ అయిపోయినాయి, నాకు ఇచ్చాడు కలరింగ్ చేసుకోమని. అయిపోయినాయి అన్నీ. ఇక్కడ ట్రీస్, కుక్కలు, పిల్లులు అవే ఉన్నాయి డ్రా చేయడానికి. సో దిస్ ఈజ్ యూస్ఫుల్.
నెక్స్ట్